ఇది నింటెండో స్విచ్ ఓలెడ్ వర్షన్. ఇప్పుడు దీన్ని నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ డిస్ప్లే, ఇది 6.8 ఇంచెస్ 7 ఇంచెస్ డిస్ప్లే. ఇది వచ్చేసి జాయ్కాన్స్, కంట్రోలర్స్, ఇది కూడా ఇంకో జాయ్కాన్. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో దీని డాక్ ఉంటుంది, టీవీకి కనెక్ట్ చేసుకొని HDMI-తోని ఆడొచ్చు. ఈ డాక్ మీరు ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు Type-C పోర్ట్ ఉంటుంది, HDMI పోర్ట్ ఉంటుంది, ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంటర్నెట్ స్లో ఉంటే ఛార్జింగ్ లీడర్ Type-C వస్తుంది. ఇది వచ్చేసి HDMI కేబుల్. దిస్ వన్, ఇది మీ కంట్రోలర్, ఇవి చిన్న జాయ్కాన్స్ని గేమింగ్ కంట్రోలర్స్లా మార్చడానికి. ఇది ఇలాగా స్లైడింగ్ చేయాలి. ఇంకోటి కూడా ఇలాగా స్లైడింగ్ చేస్తే ఇలా కంట్రోల్ లా వాడచ్చు. జస్ట్ బ్యాక్ బటన్ ప్రెస్ చేసి పుల్ అవుట్, బటన్ ప్రెస్ చేసి పుల్ అవుట్. స్టార్ట్ అవగానే మనకి లాంగ్వేజ్ చూస్ చేసుకోమని చెప్తుంది. ఆఫ్టర్ దాట్ కాంటినెంట్ చూస్ చేసుకోవాలి. నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవాలి. నేను ముంబై టైం పెడతాను. ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ or Chennai should be fine. That's fine. I'll leave it on Los Angeles. ఇది ఇప్పుడు మీరు టీవీకి కనెక్ట్ చేసుకుంటారని అడుగుతుంది. ఐ విల్ నాట్ డూ ఇట్ నౌ, లేటర్ చేసి చూపిస్తాను. జస్ట్ డూ ఇట్ లేటర్. ఇప్పుడు మీకు ఇది జాయ్కాన్స్ తీయమంటుంది. జస్ట్ ప్రెస్ ది బటన్, పుల్ ఇట్ అవుట్, ప్రెస్ ది బటన్, పుల్ ఇట్ అవుట్. యూ హ్యావ్ ఎ స్టాండ్ ఓవర్ హియర్. ఇలా ఓపెన్ చేయండి, ఇలా పెట్టండి. ఇట్స్ ఆస్కింగ్ యా నెక్స్ట్. ఏ బటన్ అనేది లైక్ ఓకే లాగా, ఇఫ్ యూ వాంట్ చూస్ సంథింగ్, ఏ బటన్. ఓకే ఓకే, క్రియేట్ న్యూ యూజర్ నొక్కండి. యూజర్ సెలెక్ట్ చేసుకోండి. ఐల్ జస్ట్ నేమ్ యూజర్ యాజ్ వి. ప్లస్ బటన్ అంటే ఓకే, జస్ట్ ప్రెస్ ఓకే. ఓకే, నింటెండో అకౌంట్కి మీరు లింక్ చేయాలనుకుంటే లింక్ చేయొచ్చు, లేదా తర్వాత అయినా లింక్ చేయొచ్చు. జస్ట్ ప్రెస్ లేటర్, స్కిప్, నెక్స్ట్, స్కిప్. ఇది హోమ్ బటన్, ఇది ప్రెస్ చేయమంటుంది. ప్రెస్ ఇట్. ఇందాక మైక్రో SD కార్డ్ పెట్టాను కదా, మైక్రో SD కార్డ్ ఎప్పుడైనా మీరు కొత్తది పెడితే ఫస్ట్ ఇది ఆ మైక్రో SD కార్డ్ని డిటెక్ట్ చేసి మళ్ళీ ఫార్మాట్ చేసేస్తుంది. ఫార్మాట్ చేసిన తర్వాతనే దీన్ని ఇందులో మీరు యూజ్ చేయొచ్చు. నేను జస్ట్ డిలీట్ కొట్టేస్తున్నాను. పవర్ ఆఫ్ మళ్ళీ ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి నింటెండో స్విచ్ ఆన్లైన్. ఇందులో మీరు గేమ్ పాస్ లాగా, ఇఫ్ యూ టేక్ గేమ్ పాస్, మీ గేమ్స్ ఫ్రీగా వస్తాయి. ఈ షాప్ అనేది ప్లే స్టోర్, యాప్ స్టోర్ లాగా. నేను ఇప్పుడు మీకు ఫ్రీ గేమ్స్ ఎలా సెర్చ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ గో టు సర్చ్, ప్రైస్ రేంజ్. ప్రైస్ రేంజ్లో మీకు డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ కనిపిస్తుంటాయి.
ఫ్రీ డౌన్లోడ్స్ అని ఉన్నాయి కదా, ఇందులో మీకు గేమ్స్ ఉంటాయి. మ్యాక్సిమం నేనైతే ఫోర్ట్నైట్ లేదా అపెక్స్ లెజెండ్స్ అవి రెండు ఆడతాను. ఇప్పుడు నేను మీకు సిస్టమ్ సెట్టింగ్స్ చూపిస్తాను. గో టు జస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సపోర్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మొబైల్లో సపోర్ట్ యాప్ వేసుకొని, అది స్క్రీన్ బ్రైట్నెస్ తెలిసిందే, బ్లూటూత్ ఆడియో మీరు పర్సనల్గా బ్లూటూత్ ఆడియో ఉంటే మీకు ఇక్కడ యాడ్ డివైస్ ఉంది, అక్కడ క్లిక్ చేసుకొని మీ హెడ్ ఫోన్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇక్కడ 3.5mm జాక్ ఉంది, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ లాక్ సెట్ చేసుకోవచ్చు. పేరెంటల్ కంట్రోల్, ఇప్పుడు మీరు మీ కిడ్స్ ఉండి మీరు ఈ డివైస్ కిడ్స్కి ఇస్తుంటే మీరు పేరెంటల్ కంట్రోల్ టైం సెట్ చేసి కిడ్స్ ఏ గేమ్స్ ఆడాలో అది కూడా సెట్ చేయొచ్చు. డేటా మేనేజ్మెంట్, మీకు యూజువల్గా అయితే స్విచ్ వచ్చేసి జస్ట్ 64 GB బేసిక్ డిఫాల్ట్. దాని తర్వాత మీరు ఇఫ్ ఇన్ కేస్ మీ స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే SD కార్డ్ కొనవచ్చు. నేనైతే 128 GB SD కార్డ్ కొన్నాను. శాండిస్క్ అది వచ్చి అఫీషియల్ నింటెండో స్విచ్ సపోర్టెడ్ది కొన్నారు. దాంట్లో రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మల్టిపుల్ యూజర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే స్విచ్ని ఇద్దరు వాడుతుంటే మీరు మల్టిపుల్ యూజర్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ టీవీ అవుట్పుట్ వచ్చేసి దీని స్విచ్కి మీకు ఇనిషియల్గా ఒక డాక్ చూపించాను కదా, ఆ డాక్తో మీరు టీవీలో చూడొచ్చు. ఈ జాయ్కాన్స్ కంట్రోలర్స్కి అటాచ్ చేసి మీరు టీవీలో ఆడొచ్చు. ఇది టీవీ రెజల్యూషన్ ఆటోమేటిక్ పెడితే మీ టీవీ 4K ఉంటే ఆటోమేటిక్గా 4K అయితే కాదు, స్ట్రీమింగ్ 1080p అవుతుండొచ్చు. ఇప్పుడు నేను ఒక గేమ్ ఆడి చూపిస్తాను మీకు. నేను జనరల్గా ఫోర్ట్నైట్ ఆడతాను, అదే చూపిస్తాను. That's it for this video. Thank you guys. See you next time.